హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నాం అనే సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేసే దాని ప్రకారం మార్చ్ 10 తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేసిన విషయాన్ని ఇదివరకటి వీడియోలో మీ అందరికి కూడా తెలియజేశాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది మార్చి 3వ తేదీతో ముగుస్తున్నటువంటి సందర్భంలో మార్చి 3 తర్వాత అంటే మార్చి 10వ తేదీ తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ లోపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ కమిషన్ కూడా తన యొక్క నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే ఎస్సీ వర్గీకరణ కమిషన్ మీదే ఆధారపడి ఉంది. మార్చి 10వ తేదీలోపు ఈ ప్రక్రియలన్నీ కూడా పూర్తవుతాయి అని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను మార్చి 10 తర్వాత విడుదల చేస్తాం అని తెలియజేసింది. మార్చి 10వ తేదీ నుంచి మెగా డిఎస్సి ప్రక్రియ ప్రారంభమైతే నా అప్లికేషన్స్ అనేవి అభ్యర్థుల నుంచి ఆహ్వానించడం, తర్వాత ఆ అప్లికేషన్స్ ను పరిశీలించి పరీక్షలు అనేవి నిర్వహించి తర్వాత నియామక ప్రక్రియను కూడా మొత్తంగా మార్చి నుంచి జూన్ లోపు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అయితే ప్లానింగ్ లో ఉంది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. జూన్ 12వ తేదీ పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు ఉపాధ్యాయ నియామకాలన్నింటినీ పూర్తి చేయాలి అనే సంకల్పంతో ప్రభుత్వం అయితే ఉంది. మొదటి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము రాబోయే విద్యా సంవత్సరానికల్లా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని తెలియజేస్తున్నప్పటికీ నోటిఫికేషన్ అయితే రావడం లేదు, కానీ ప్రభుత్వం అయితే ఒకటే పాట పాడుతోంది, రాబోయే విద్యా సంవత్సరానికల్లా టీచర్స్ నియామకాలనేవి పూర్తి చేస్తాం అని. ఇది వరకు అదే మాట చెప్పింది, ఇప్పుడు కూడా ప్రస్తుతం ప్రభుత్వం అదే మాటే చెబుతోంది. కాకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ఆలస్యం అవడంతో నోటిఫికేషన్ కూడా ఆలస్యం అవుతోంది. నోటిఫికేషన్ ఆలస్యమైనప్పటికీ పరీక్షలు తర్వాత నియామక ప్రక్రియ అనేది యథావిధిగా నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చి 10 తర్వాత నోటిఫికేషన్ విడుదల, జూన్ జూలై నాటికి ప్రక్రియ మొత్తం పూర్తి. పారదర్శక బదిలీలకు ట్రాన్స్ఫర్స్ యాక్ట్, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయాలు, పార్టీ శ్రేణుల ఎదుగుదల కోసమే పదవులపై కీలక నిర్ణయం అంటూ మంత్రి లోకేష్ తెలియజేశారు. దీనికి సంబంధించిన క్లియర్ కట్ సమాచారాన్ని మనం ఇక్కడ మరింత సమాచారం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి మార్చి 10 తర్వాత నోటిఫికేషన్, జూన్ జూలై నాటికి ప్రక్రియ మొత్తం పూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. జూన్ లేదా జూలై నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పొలిట్ బ్యూరో సమావేశానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ మీడియాతో కొద్దిసేపు చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను నవ్యాంధ్రలోను 80% పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఇక ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ చేస్తున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగా విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నారని అన్నారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్స్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవస్థలో భాగస్వాములైన వారందరితో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. జగన్ పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ నేతల ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి ఫైర్ అయ్యారు. జగన్ ఫీజు 3000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి దిగిపోయారని, వాటిని తాము విడుదల వారిగా
విడతల వారీగా 800 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. ఇక రైతులకు వైసీపీ పెట్టిన ధాన్యం బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు అన్ని తామే తీరుస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల డ్రాపౌట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నట్లు వివరించారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా మరింత క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాం. మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ముగియగానే ప్రక్రియ ప్రారంభం, బడులు తెరిచే సమయానికి పోస్టుల భర్తీ, టీచర్ల బదిలీల కోసం ట్రాన్స్ఫర్స్ యాక్ట్ అంటూ మీడియాతో చిట్చాట్ లో మంత్రి నారా లోకేష్. మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఆయన సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో చిట్చాట్ గా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వేయగానే మార్చిలో డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పోస్టును భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో 80% టీచర్ల నియామకం చేసింది తామేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో వారి అభిప్రాయాలు ఉంటాయని అన్నారు. విద్యా వ్యవస్థలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్స్ యాక్ట్ అంటే బదిలీల చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యలు వింటున్నారని చెప్పారు. వ్యవస్థలో భాగస్వాములతో చర్చించాక నిర్ణయాలు తీసుకుంటామని మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మార్చిలో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేసిన దాని ప్రకారం. ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అప్పుడు ముగుస్తుంది. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా అప్పట్లోపు ప్రభుత్వం చేతికి అందుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను మార్చి 10 తర్వాత విడుదల చేస్తాం అని తెలియజేశారు. మరి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదల అయినప్పటికీ కూడా ఈ టీచర్ల నియామక ప్రక్రియ మాత్రం రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా అంటే జూన్ జూలై కల్లా మరి టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని, పూర్తి చేసి కొత్తగా టీచర్లను కొత్త విద్యా సంవత్సరంలో నియమించి మరి పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పటికల్లా మరి ఎక్కడ కూడా టీచర్ల కొరత అనేది రాకోకుండా ఉండే విధంగా ప్రభుత్వం మరి చర్యలు అనేవి తీసుకుంటుంది అంటూ మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి ప్రిపరేషన్ అనేది పక్కన పెట్టుకోకుండా మరి అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి నోటిఫికేషన్ ఒకసారి విడుదలైతే మరి దాని తర్వాత నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి సమయం అనేది ఉండదు. కేవలం రివిజన్ కు మాత్రమే సమయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు మరి ఇప్పటి నుంచే పూర్తిగా మరి వారి యొక్క సన్నద్ధతకు వారి యొక్క సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హైరాణ పడే బదులు ఇప్పటి నుంచే మీరు ప్లాన్డ్ గా చదివితే రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులంతా మరి గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.